బీజేపీ పార్టీ ఈవీఎం మెషిన్లను హ్యాక్ చేసి గెలుస్తుందా? ఈవీఎం మెషిన్ల గురించి 2019లో వైసీపీ గెలిచిన తర్వాత జగన్ గారు కొన్ని మాటలు చెప్పారు. రాష్ట్రంలో 80% పోలింగ్ నమోదైంది. ఓటు వేసిన వారికి ఏ పార్టీకి ఓటు వేస్తున్నారో వీవీప్యాట్స్ చూపిస్తున్నాయి. ఒకవేళ నేను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సైకిల్ కనిపించి ఉంటే కామ్ గా ఉంటాను. రాష్ట్రంలో ఓటేసిన 80% ప్రజలకు అభ్యంతరాలు లేవు. కేవలం చంద్రబాబు మాత్రమే ఈవీఎం హ్యాకింగ్ అంటూ డ్రామాలు ఆడిస్తున్నారు. అలానే మరో ప్రెస్ మీట్ లో మరికొన్ని మాటలు కూడా చెప్పారు. 2014లో చంద్రబాబు కేవలం 5 లక్షల ఓట్లతో గెలిచాడు. అప్పుడు తేడా కేవలం 1% మాత్రమే. మరి ఆ రోజు ఈవీఎం హ్యాకింగ్ చేసి చంద్రబాబు గెలిచాడా? నేను అలానే అనుకోవాలనా? జగన్ గారు గెలిచినప్పుడు ఈవీఎంల గురించి స్వయాన ఆయన మాట్లాడిన మాటలివి. యూట్యూబ్ లో ఇప్పటికీ ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచింది. ఎక్కడా ఈవీఎంల గురించి ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ ఎప్పుడైతే ఓడిపోతుందో ఆ మరుక్షణమే ఈవీఎం హ్యాకింగ్లు అంటూ ప్రచారాన్ని మొదలు పెడుతుంది. ఈవీఎం హ్యాకింగ్ జరిగితే బీజేపీకి ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? నితీష్ కుమార్ నో చంద్రబాబునో అంటిపెట్టుకుని ఉంటే ప్రభుత్వం నిలబడే స్థితిలోకి ఎందుకు పడిపోతుంది? ఎలక్షన్ ఏజెంట్ గా, కౌంటింగ్ ఏజెంట్ గా నిలబడిన అనుభవంతో చెప్తున్నా, నా వరకు ఈవీఎం హ్యాకింగ్ అనేది 100% అబద్ధం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.